తెలుగు ప్రజలందరికీ నమస్కారం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి జనరల్ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ, జనసేన అలాగనే బీజేపీ పార్టీలు కూటమిగా పోటీ చేయటం మీ అందరికీ తెలుసు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో సూపర్ 6 అని చెప్పి 6 పథకాలని ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఈ స్కీమ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తాము, ఈ సంక్షేమ కార్యక్రమాలు అని చెప్పి ఆ రోజున మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దానిలో భాగంగా గవర్నమెంట్ వచ్చిన మొదటి నెలలోనే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ, అంతకుముందు 3 నెలలకు సంబంధించి నెలకి 1,000 రూపాయలు చొప్పున మొత్తం కలిపి 7,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరిగింది. అలాగనే ఇంకొక పథకం గ్యాస్ సిలిండర్లు, ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చే పథకాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. అలాగనే నిన్న ఈ ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం అవుతున్న సందర్భంగా తల్లికి వందనం పేరిట ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఒక్కొక్కళ్ళకి 15,000 చొప్పున ఆ వాగ్దానాన్ని కూడా నెరవేర్చుకోవడం జరిగింది. ఇవాళ తల్లుల బ్యాంక్ అకౌంట్లో పిల్లవాడికి ఒక్కొక్కళ్ళకి 15,000 రూపాయల చొప్పున జమ కావటం జరిగింది. అలాగనే అతి త్వరలో ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ప్రారంభం కాబోతా ఉంది. అలాగనే రైతు సోదరులందరికీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి సహాయంతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 20,000 రూపాయలని రైతులకు పెట్టుబడి సహాయం కింద అందించబోతా ఉన్నాం. ముఖ్యంగా తల్లికి వందనం పేరిట 15,000 రూపాయలు ఇస్తున్నటువంటిది పేదవాళ్ళంతా కూడా పిల్లలందరినీ తప్పనిసరిగా స్కూల్స్కి పంపించాలి, పిల్లలంతా కూడా ఉన్నతంగా చదువుకోవాలనేటువంటి ఆశయంతో పేదవాళ్ళు కొంతమంది పిల్లల్ని స్కూలుకు పంపించకుండా వాళ్ళతో పాటు పనులకు తీసుకెళ్తా వాళ్ళ బంగారు భవిష్యత్తుని నాశనం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో, అలా కాకుండా ఆ పిల్లలు మీకు ఎటువంటి భారం కాదు, ఆ పిల్లల యొక్క భవిష్యత్తుని ప్రభుత్వం చూసుకుంటుంది అనేటువంటి ఆలోచనలో భాగంగా ఇవాళ ఒక్కొక్కరికి 15,000 రూపాయలు జమ చేయటం జరిగింది. రాబోయే సంవత్సరాల్లో కూడా పిల్లలందరికీ ఆ రకంగానే తల్లికి వందనం పేరిట జమ చేయటం జరుగుద్ది వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో. పేదవాళ్ళంతా, తల్లిదండ్రులంతా కూడా తప్పనిసరిగా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్కి పంపించండి. గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నతమైనటువంటి చదువుకున్న టీచర్లు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఉన్నతంగా చదువు చదవడానికి అవకాశం ఉంటుంది. దానిలో భాగంగానే మెగా డిఎస్సిని కూడా రాష్ట్ర ప్రభుత్వం వేయటం జరిగింది. దానిలో ఆ డిఎస్సి ఎగ్జామ్లో క్వాలిఫై అయినటువంటి టీచర్లతో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్లో ఉన్నటువంటి ఖాళీలను కూడా భర్తీ చేయడం జరుగుతుంది. ప్రతి స్కూల్ని కూడా ఉన్నతంగా తీర్చిదిద్ది పేద పిల్లలు ఉన్నతంగా చదువుకుని వాళ్ళు కూడా కలెక్టర్లుగానో, ఎస్పీలుగానో ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేసుకునే విధంగా, లేకపోతే అమెరికాలు, ఆస్ట్రేలియా వెళ్ళి సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా వాళ్ళు కూడా ఎదగాలని చెప్పి ప్రభుత్వం కోరుకుంటా ఉంది. కాబట్టి ప్రజలందరికీ ఒక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ మరొక మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఈరోజు పూర్తిగా పేదవాళ్ళకి ఇవ్వటం జరిగింది, 15,000 రూపాయలని. కాబట్టి ప్రజలంతా కూడా ఈ రాష్ట్రం ఒక పక్క అభివృద్ధిలో ముందడుగు వేస్తూ ఉంది, సంక్షేమ కార్యక్రమాల్లో కూడా ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి యొక్క మేధో శక్తిని ఉపయోగించి పేదవాళ్ళందరికీ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వటమే కాదు, ఉద్యోగస్తులందరికీ కూడా 1వ తారీఖునే జీతాలు ఇస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు. కాబట్టి ప్రజలందరూ కూడా కులాలకి, మతాలకి అతీతంగా, పార్టీలకి అతీతంగా ఈ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమి ప్రభుత్వాన్ని అందరూ కూడా బలపరచవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను.